21వ శతాబ్దపు అద్భుతమని వాళ్ళు, మహిళా కోటా వెనుక కుట్ర కోణముందని వీళ్ళు చివరికి తెగేదాకా లాగారు. మహిళా బిల్లునే కాదు, డీలిమిటేషన్ ప్రక్రియని కూడా అటకెక్కించేశారు. 2 రోజుల పాటు కోట్లాది మంది మహిళల ఎమోషన్స్ తో ఆడుకున్న మోదీ సర్కార్ చివరికి చేతులు కాల్చుకుంది. కానీ ఓటమిని స్వీకరించిన ఎన్డీఏ ప్రభుత్వం అంతర్గతంగా విజయ గర్వంతో ఉప్పొంగిపోతోందా? గెలుపులోనే ఓటమిని చూసుకొని కాంగ్రెస్ పార్టీ కుమిలిపోతోందా? క్లైమాక్స్ పై ఇప్పటికీ టన్నుల కొద్దీ కన్ఫ్యూజన్. भारत के संविधान का और संशोधन करने वाले विधेयक पर विचार किए जाए। हाँ 298 298, ना 230 230। 2 రోజుల్లో 20 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగి 130 మంది ఎంపీలు అభిప్రాయాలు చెప్పి అభ్యంతరాలు నమోదు చేసిన మహిళా రిజర్వేషన్లపై పడ్డ చిక్కుముడి వీడనేలేదు. 131వ రాజ్యాంగ సవరణ పెండింగ్ లో పడింది. లోక్సభలో 3/2 మెజారిటీ సాధించలేక నారీకి సారీ చెప్పింది మోదీ సర్కార్. मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ. మహిళా బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్ కి సంబంధించిన మిగతా 2 బిల్లుల్ని కూడా వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. విపక్షం చారిత్రక తప్పిదం చేసిందని తిట్టిపోసింది. कि ये महिला बिल नहीं है, ये हिंदुस्तान का राजनीतिक जो स्ट्रक्चर है, इलेक्टोरल स्ट्रक्चर है, उसको बदलने की कोशिश है. ये हमने रोक दिया है. और मैं अभी कह रहा हूँ, प्रधानमंत्री से कह रहा हूँ, अगर आप महिला बिल चाहते हैं 2023 का महिला बिल निकालिए, उसको उसका इम्प्लीमेंटेशन आज से करिए और पूरा का पूरा ऑपोजिशन 100% आपको समर्थन देगा और महिला बिल हम इमीडिएट इंप्लीमेंटेशन करा देंगे. ఓటింగ్ కి ముందు హోంమంత్రి అమిత్ షా సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. బిల్లుల్ని వ్యతిరేకిస్తామన్న విపక్షం అభ్యంతరాలపై క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. అయినా అపోజిషన్ పార్టీని దారికి తెచ్చుకోలేకపోయిందా? जिन्होंने मणिपुर की महिलाओं के लिए कुछ नहीं किया, जिन्होंने खिलाड़ियों के लिए कुछ नहीं कहा, ये कह रहे हैं कि हमारा विरोधी माइंडसेट है महिलाओं का. నన్ను నమ్మండి, నేను చెప్పిన ప్రోరేటా ప్రకారం 50% సీట్లు పక్కాగా పెరుగుతాయి. నాది గ్యారంటీ అని మోదీతో పాటు అమిత్ షా కూడా మాటిచ్చారు. కానీ డీలిమిటేషన్ బిల్లులో మాత్రం 50% పెంపు ప్రస్తావనే లేదు. జనాభా ప్రాతిపదికనే సీట్లు పెంచాలని ఉంది. ఎప్పుడూ చేపట్టే జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెరుగుతాయనే క్లారిటీ కూడా లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైన జనాభా లెక్కింపు ప్రక్రియ 2027 కల్లా పూర్తవుతుంది. అప్పుడు కొత్త సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ అని మోదీ సర్కార్ ప్లేట్ ఫిరాయించదని గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తోంది విపక్షం. అందుకే డీలిమిటేషన్, దాంతో ముడిపడ్డ మహిళా రిజర్వేషన్లు కాగితాలకే పరిమితమా, అమలు అయ్యేదాకా సస్పెన్స్ తప్పదా అనే డౌట్లు విపక్షాలు. పైగా పార్లమెంట్ లో నేతలిచ్చే నోటి హామీలకి ఎప్పుడూ విలువలేదాయే. అందుకే బిల్లుని మార్చడానికైనా రెడీ అనేసింది ప్రభుత్వం. मान्यवर वेणुगोपाल जी ने 2 चीजें करी कि एक तो 50% आरक्षण और 50% सीटें बढ़ाई जाएगी, उसको बिल में शामिल करने के लिए ऑफिशियल अमेंडमेंट लाने के लिए तैयार हो. हाजी मैं तैयार. డీలిమిటేషన్ తో లోక్సభలో సీట్లు 816కు చేరుతాయి. వాటిలో 272 మహిళలకి రిజర్వ్ అవుతాయి అని కేంద్ర న్యాయ మంత్రి హామీ ఇచ్చారు. కానీ ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు పెరుగుతాయి, సరిహద్దులు ఎలా నిర్ణయిస్తారు, ఇదంతా రేపటి రోజున ఏర్పాటయ్యే డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. కానీ ఆ కమిషన్ లో 3 సభ్యులు ఎవరైనా పెత్తనం మాత్రం రూలింగ్ పార్టీదే కదా. గతంలో 20 ఏళ్ల కిందట నియోజకవర్గాల హద్దుల్ని మార్చే ప్రక్రియలో అధికార పార్టీ గీసిందే గీతయింది. ఇప్పుడు సీట్ల పెంపులో కూడా బీజేపీ చేతివాటం చూపుతుందని సందేహిస్తోంది విపక్షం. డీలిమిటేషన్ తర్వాత మహిళల రిజర్వ్డ్ సీట్లని నిర్ణయించడం మరో ఛాలెంజ్. అక్కడ కూడా కులం కార్డు అడ్డం పడ్డం ఖాయం. మహిళల కోటాలో ఎస్సీ ఎస్టీలకి ఉప కోటా ఉంటుందని మోదీ సర్కార్ చెప్తోంది. బీసీ మహిళల సంగతేంటి అని నిలదీస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని అనుమానాలున్నాయి కాబట్టే ఓటింగ్ పై ఆసక్తి పెరిగింది. చివరికి 3 బిల్లులు వెనక్కొచ్చేశాయి. మహిళా బిల్లు కథ మొదటికొచ్చేసింది. शर्म करो।